ఎలక్ట్రానిక్ వెహికల్స్ పాలసీ అమల్లోకి తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఈవీ ఛార్జింగ్ స్టేషన్లపై దృష్టి సారించింది. ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యంతో అక్కడి సర్కారు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. రాష్ట్రానికి ఇలాంటి పరిస్థితి రావద్దనే ఉద్దేశంతో ఈవీ పాలసీ తీసుకొచ్చామంటోంది ప్రభుత్వం. ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించేందుకు ఈవీ సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఎలక్ట్రానిక్ వెహికల్స్ పాలసీ అమల్లోకి తీసుకువచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఈవీ ఛార్జింగ్ స్టేషన్లపై ఫోకస్ పెట్టింది. హైదరాబాద్లోని సెక్రటరియేట్, స్టేడియాలతో పాటు విశాల స్థలం ఉన్న పెట్రోల్ బంక్స్, పెద్ద షాపింగ్ మాల్స్, స్టార్ హోటల్స్, నేషనల్, స్టేట్ హైవేల పక్కన వీటిని ఏర్పాటు చేసేలా ఎలా ఉంటుందనే అంశంపై రవాణా శాఖ ఆలోచన చేస్తుంది. జిల్లా కేంద్రాల్లో అయితే కలెక్టరేట్లు, మార్కెట్ కమిటీలు, పెట్రోల్ బంకులతో పాటు ఇతర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల జాగాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తుంది. ఆర్టీసీ బస్ స్టేషన్లు, డిపోల్లో కూడా వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే నగరంలోని 2-3 ఆర్టీసీ డిపోల్లో, సూర్యాపేట, హైటెక్ బస్ స్టేషన్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కొనసాగుతున్నాయి. సెక్రటరియట్, కలెక్టర్ వంటి వాటిలో వీటిని ఏర్పాటు చేస్తే వందలాది మంది ఉద్యోగులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసు విధుల్లో ఉండనందున ఈలోపు వారి వెహికల్స్ ఛార్జ్ అవుతాయని అధికారులు భావిస్తున్నారు. షాపింగ్ మాల్, స్టార్ హోటల్స్ లో ఇవి ఏర్పాటు చేస్తే వాహనదారులు షాపింగ్ చేసేలోపు లంచ్, రెస్ట్ తీసుకునే సమయంలో వెహికల్స్ ఛార్జింగ్ చేసుకునే వీలవుతుందని అంటున్నారు. వాణిజ్యపరమైన వెహికల్స్ పెట్రోల్ బంకుల దగ్గర, మార్కెట్ కమిటీల్లో, స్టేడియాల దగ్గర ఛార్జింగ్ పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో క్యాబ్ పార్కింగ్ దగ్గర ఇప్పటికే ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. కొన్ని చోట్ల పెద్ద స్టార్ హోటల్స్ దగ్గర వీటిని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్స్ తయారీని పెంచడం, ప్రోత్సహించడం కోసం 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈవీ సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు రెడ్కో అన్ని చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో ఈవీ పాలసీని ప్రభుత్వం ప్రకటించడంతో పీపీపీ పద్ధతిలో అదనంగా మరో 10 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని ఎంపిక చేసేందుకు రెడ్కో రెడీ అవుతుంది. ప్రస్తుతం ఒలెక్ట్రా, ఈట్రియో, ఈ-రైడ్, పలు ఆటోమొబైల్ కంపెనీలు రాష్ట్రంలో తమ యూనిట్లను ఏర్పాటు చేసి ఎలక్ట్రానిక్ వెహికల్స్ ను తయారు చేస్తున్నాయి. టాటా మోటార్స్, మహీంద్రా వంటి పెద్ద కంపెనీలు తమ యూనిట్లను ఇక్కడ ఏర్పాటు చేశాయి. ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సంబంధించిన అనువైన స్థలం పొందాలంటే మాత్రం ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో రాష్ట్రంలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రస్తుతం భూకేటాయింపులు సమస్యగా మారింది. రెడ్కో అధికారుల లెక్కల ప్రకారం గ్రేటర్ పరిధిలో 700 ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్లాన్ చేశారు. కానీ ఇందులో కేవలం 70 ఛార్జింగ్ స్టేషన్లను మాత్రమే ఏర్పాటు చేశారు. మరో 80 స్టేషన్ల ఏర్పాటుకు చిన్న సమస్యలను క్లియర్ చేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో రవాణా శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రణాళిక రచిస్తుంది. ఇలా భారీగా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తే ఈవీ వినియోగం పెరిగినా వాహనాల ఛార్జింగ్ సమస్య రాదని రవాణా శాఖ అధికారులు భావిస్తున్నారు. ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యంతో స్కూల్ బంద్ చేశారని, రాష్ట్రానికి ఇటువంటి పరిస్థితి రావద్దనే ఉద్దేశంతో ఈవీ పాలసీ తీసుకొచ్చామన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువగా వాడాలని కోరారు. ఈవీ వాహనాలపై రోడ్డు ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజు 100% మినహాయింపు ఇస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే స్క్రాప్ పాలసీ తీసుకొచ్చింది ప్రభుత్వం. వాయు కాలుష్యాన్ని తగ్గించాలంటే ప్రజలు 15 ఏళ్లు దాటిన వాహనాలను స్వచ్ఛందంగా స్క్రాప్ చేయాలింది. హైబ్రిడ్ వాహనాలను కూడా పన్ను రాయితీ ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రజలు ఈవీ వాహనాలను కొనుగోలు చేయాలని సూచిస్తుంది ప్రభుత్వం.